హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఆత్మపూర్వక ధన్యవాదములు. మనము ఈరోజు అత్యద్భుతమైన సనాతన ధర్మానికి సంబంధించిన ధ్యానం గురించి తెలుసుకుందాం. మన పూర్వీకులు ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, జగద్గురువులు మరియు దేవతలందరూ కూడా వారు సాధించిన ఎన్నో శాస్త్రాలను కానివ్వండి, అంతర్గత భావనని గురించి కూడా అందరూ కూడా తెలుసుకోవడానికి ధ్యానం ఒకటే శరణాగతిని ధ్యానం మొదలుపెట్టారు. ధ్యానం చేసుకుంటూ అంతర్గతంలోకి లీనమవుతూ తపస్సులోకి వెళ్ళడం జరిగింది. మనము ఇప్పటి నుంచి వచ్చిన వాళ్ళం కాదు. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమండలంలో మనము ఆత్మలుగా వచ్చిన ఈ యొక్క శరీరధారులమై మనందరం కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇన్ని కోటాను కోట్ల ఆత్మలున్న జనాభా ఈ భూమండలంలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి మరియు అదే విధంగా జన్మను సార్థకత చేసుకోవడానికి ఈ భూమండలం మీద ఆత్మీయులై శరీరధారులై ఎన్నో పరిశోధన చేయడానికి వచ్చిన ఆత్మలందరికీ కూడా ధన్యవాదములు. నా పేరు మోతుకూరి ఉపేందర్రావు, ఖమ్మం వాస్తవ్యులు. చిన్నప్పటి నుంచి నాకు 10వ ఏట నుంచి ఈ ఆధ్యాత్మిక మార్గంలో, సనాతన మార్గంలో అడుగు పెట్టడం జరిగింది. మనకి ఈ యొక్క సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస నాకు అప్పటి నుంచి మొదలైంది. చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి మొదలైందంటే దాని వెనకాల గత జన్మలో ఎంతో సాధన సంస్కారం, గురువుల సంస్కారం ఉండబట్టే నేను చిన్నప్పుడే ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు, యోగ సంస్థలు, ధ్యాన సంస్థలు, హిమాలయాలకు వెళ్ళడం, అక్కడ అందరు గురువులను కలవడం, దాని తర్వాత ఇక్కడ ఉన్న హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో ఆశ్రమాలను దర్శించడం, అక్కడ ఉన్న గురువులందరినీ కలిసి నేనెవరిని నేను తెలుసుకోవడం గురించి ప్రతి ఒక్కరిని కలిశాను. అలా దాదాపు 30 సంవత్సరాలు ప్రాపంచిక విషయంలో ఉంటూ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత కొన్ని కంపెనీలు వర్క్ చేశాను. స్వతహాగా ఒక స్టార్టప్ కంపెనీ, చిన్న కంపెనీ పెట్టడం జరిగింది. దాని నుంచి ఎన్నో అనుభవాలు తెలుసుకున్నాను. పారిశ్రామికవేత్తలను కలవడం, పరిశ్రమలకు వెళ్ళడం, ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీ గురించి తెలుసుకోవడం, అవన్నీ కూడా నేను ప్రాపంచిక జ్ఞానంలో నేను తెలుసుకోవడం సంపూర్ణంగా తెలుసుకున్నాను. అదేవిధంగా చిన్నప్పటి నుంచి నేను 8వ స్టాండర్డ్ నుంచి 8వ తరగతి నుంచి ఈ ధ్యానము, యోగా, దాని తర్వాత ఆధ్యాత్మిక విజ్ఞానము, ఆత్మ జ్ఞానము గురించి పరిశోధన చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. ఈ మధ్యలో ఎంతోమంది గురువులు కలవడం జరిగింది. అంటే నేనే మాధవుడిని తెలుసుకున్నాను. మానవుడి నుంచి మాధవుడు అయ్యాం. అందరం అనుకుంటాం మానవ సేవయే మాధవ సేవ అని. మానవ సేవ చేసిన తర్వాత మాధవ సేవని అందరూ ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అసలైన మాధవ సేవ అంటే ఆత్మ గురించి తెలుసుకోవడమే. అదే వారికి సేవ చేయాలి. నువ్వు ఆత్మను చెప్పడమే అది సేవ. నువ్వు ఆత్మ ఈ భూమండలం మీదకి వచ్చి శరీరం నుంచి మళ్ళీ మనసు నుంచి, బుద్ధి నుంచి, చిత్తం నుంచి, అహంకారం నుంచి ఆత్మకు చేరుకోవడానికి ఎన్ని మెట్లు ఎక్కాలని ప్రతి ఒక్కరికి మనము సేవ అయి నువ్వు మాధవుడు అని ఆత్మని తెలియజేయడమే మాధవ సేవ. అదే అత్యున్నతమైన సేవ అంటారు. అదే అత్యున్నతమైన దానం అంటారు. అదే ఆత్మకు సంబంధించిన దానము, ఆత్మదానము అంటారు. మనం ఎన్నో రకాల దానాలు తెలుసు మనకి. గోదానం అని, భూదానం అని, వస్తుదానం అని, అన్నదానం అని, తర్వాత కన్యాదానం అని, ఇలా ఎన్నో దానాల గురించి మనకు తెలిసిన విషయాలే. కానీ ఆత్మజ్ఞాన దానం అనేది ఆత్మజ్ఞానంలో నిష్ణాతులైన వారు, ధ్యాన సాధనలో నిష్ణాతులైన వారు ప్రపంచానికి తెలియజేసి, ప్రపంచానికి పంచి వెళ్ళిన మహా గురువులందరికీ ఆత్మపూర్వక ధన్యవాదములు. ఖగోళ శాస్త్రం నుంచి ఖనిజ శాస్త్రం వరకు మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి ఒక్క టెక్నాలజీ కానివ్వండి, గిగాబైట్స్ కానివ్వండి, బిట్స్ కానివ్వండి, బైట్స్ కానివ్వండి, ఆ 0 1 మళ్ళీ 0 1
ఆ యొక్క పరిణామ క్రమం ద్వారానే ఇప్పుడున్న కంప్యూటర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్లు కానీ నడుస్తున్నాయి. ఆ సున్నాని మనకి ఆర్యభట్టులు మనకి పరిశోధన చేసి ఈ విశ్వమంతా ఒక గోళ ఆకారంలో ఉంది. అది హిరణ్య గర్భము అంటారు. హిరణ్య గర్భం నుంచి వచ్చిన ఈ యొక్క ఖగోళాలు అని తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు వాళ్ళందరూ? బ్రహ్మముహూర్తంలో ప్రాతకాలంలో 2:40 నిమిషాలకి వాళ్ళు ధ్యానంలో కూర్చునేవాళ్ళు. అంటే ఆ కాలంలో వారు 6 గంటలు 7 గంటల్లోనే నిద్రపోయేవాళ్ళు. తర్వాత వాళ్ళు 1 గంట 1:30కి లేచి నది స్నానాలకు వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆ దర్భచాప మీద కూర్చొని హాయిగా దండం పెట్టుకొని 2:40 నుంచి 6 గంటల వరకు సూర్యోదయం లోపలనే వాళ్ళు వారి యొక్క ధ్యానం ముగించుకునేవారు. ఏదైతే ఆ యొక్క 3 గంటల 20 నిమిషాలు బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే తపస్సు చేశారో వారందరికీ కూడా విశ్వం నుంచి వచ్చే యొక్క అపారమైనటువంటి విజ్ఞానము మనకి ఈ యొక్క తాళపత్ర గ్రంథాల మీద రాసి తెలియజేసి ప్రపంచానికి వారు వేరే లోకాలకి వెళ్ళారు. భూమండలం అనేది ఒక పాఠశాల, గుర్తుపెట్టుకోండి. భూమండలం అనేది ఒక పాఠశాల. ఈ పాఠశాలలో అన్ని శాస్త్రాల గురించి అధ్యయనం పరిశోధన చేసుకోవాలి. మహర్షులు ఏం తెలియజేశారు, వాళ్ళు ఏం చేశారు అనేది మనం తెలుసుకుందాము. ధ్యానము అంటే దాన్ని విడతీస్తే ధి ప్లస్ యానం అవుతుంది. ధి అంటే అంతర్గతము అంటారు. ధి అంటే సూక్ష్మ శరీర సముదాయం అంటారు. అంటే అంతర్గతంలో ఉన్న శరీర సముదాయమే ధి అంటారు. యానం అంటే ప్రయాణము. ఆత్మాయానం అంటారు, అంటే ఆత్మ యొక్క ప్రయాణము. రామాయణం అంటారు, రాముని యొక్క ప్రయాణము. సీతాయానం అంటారు, సీత యొక్క ప్రయాణము. ధి ప్లస్ యానము ధ్యానము అంటారు. ఈ యొక్క ధ్యానము అంతర్గత ప్రయాణమే. ధ్యానం గురించి మనం విశేషంగా తెలుసుకుందాం ఈరోజు. మనందరం కూడా ఏదో ఒకటి సాధించడానికి వచ్చాం. ఏం సాధించాలి అంటే మన ఆత్మని తెలుసుకోవడమే, అదే సాధించడం. ఏ గీత చెప్పండి, ఏ భగవద్గీత చెప్పండి, ఏ ఖురాన్ చెప్పండి, ఏ బైబిల్ చెప్పండి, ఏ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథంలో చెప్పిందంతా కూడా ఒకటే. మనందరం ఆత్మలను తెలియజేశారు. మనస్సుని శూన్యం చేసుకోమని చెప్పారు. ఈ ప్రపంచంలో జరుగుతున్న గందరగోళాల నుంచి ప్రశాంతత తెలియజేసుకోవడానికి ధ్యానాన్ని మనము ఆ శాస్త్రజ్ఞులు అంటే శాస్త్రవేత్తలు అంటే మన యొక్క పూర్వీకులు, వాళ్ళ మహర్షులు, ఋషులు, బ్రహ్మర్షులు, రాజర్షులు వీళ్ళందరూ కూడా మనకి తెలియజేసిన ఆ తపశ్శక్తి మనం తెలుసుకుందాం ఈరోజు. ఎవరైతే కళ్ళు మూసుకొని అంతర్గతంగా ప్రయాణం చేస్తారో వారు ధ్యానంలో నిమగ్నం అవుతున్నట్టు. కళ్ళు తెరిచి ప్రపంచానికి అంటే నిద్ర లేచినప్పుడు కళ్ళు తెరిచి మనం ప్రపంచాన్ని చూస్తుంటాం. మనం చూసే 2 కళ్ళతో చూసేదంతా కూడా 2 డైమెన్షన్ అంటారు. 2వ తలం వాళ్ళకి, 3వ తలము, 4వ తలము, 5వ తలము, ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి ప్రపంచంలో, విశ్వంలో. మనము వీటన్ని గురించి నెక్స్ట్ తప్పకుండా తెలుసుకుందాము. అద్భుతమైన ధ్యానము తెలుసుకుందాము. అందరికీ కృతజ్ఞతలు.